2025 డిఎస్సిలో ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఒకవైపు భారీ ఎత్తున ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు అదే స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి ఛాన్స్ లేదు. అలాంటివి జరగడానికి ఆస్కారమే లేదని చెప్పేసి ఒకవైపు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అనంతపురంలో డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులంతా కూడా సమావేశమైనటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు కూడా అక్కడ సమావేశంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో మరి ఎమ్మెల్సీ గారు ఏం చెప్తారు ఆయన మాట్లాడుకున్నాం సార్. అసలు ఈ డిఎస్సి నియామకాల్లో పూర్తి అవకతవకలు జరిగాయని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం దీన్ని ఎలా చూస్తారు? ఆరోపణ వేరు, ఆధారం వేరు. 16,347 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అవకతవకలు జరిగినాయని చెప్తున్నారు. ఎక్కడ అవకతవకలు జరిగినాయి? ఎవరు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందినారు? ఎవరు నకిలీ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగాలు పొందినారు? డబ్బులు ఎవరు తీసుకున్నారు? ఆ ఫేక్ సర్టిఫికేట్లను ఎవరు ప్రోత్సహించినారనేది ఎక్కడైనా ఒక సాక్ష్యాధారం చూపించినారా? ఇప్పుడు రిజర్వేషన్ పద్ధతిలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంలో రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తర్వాత కాలానుగుణంగా కూడా రిజర్వేషన్లు పెంచడం జరిగింది వివిధ వర్గాల వారికి. హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతిలో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులకు కొన్ని అనుమానాలు ఉండొచ్చు. ఆ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేయడం జరిగింది. ఎప్పుడు? ఈ గత 7 నెలల క్రితమే నివృత్తి చేయడం జరిగింది. దొంగలు వచ్చిపోయిన 6 నెలల తర్వాత డిఎస్సి పూర్తయింది. ఉపాధ్యాయులు వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. ఒక అకాడమిక్ ఇయర్ కానీ పూర్తయింది. మళ్ళీ రెండో విద్యా సంవత్సరంలోకి వచ్చేటప్పుడు వారందరినీ ఒక ఇబ్బంది కలిగే విధంగా, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మీరంతా కూడా కాపీ కొట్టి వచ్చిన ఉపాధ్యాయులు, మీరు లేకుంటే డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు అనుకున్న ఉపాధ్యాయులు, మీరు లేకపోతే దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు అని చెప్పి బహిరంగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడ ప్రచారం చేయడం ఎంతవరకు సహజం? అంతా కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వీళ్ళంతా కూడా పేద, బడుగు, బలహీన రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళే ఈ చదువు చదువుకోవడం జరిగింది. నిజంగా వీళ్ళకి 10 లక్షలు 20 లక్షలు లంచాలు ఇచ్చే స్తోమత ఉంటే ఇంజనీరింగ్ పెద్ద పెద్ద కాలేజీలు ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పోయి ఈరోజు అమెరికాలోనో ఇతర దేశాలలో లేకుంటే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండేది. ఈరోజు తినక అహోరాత్రులు చదువుకొని ఈ ఉద్యోగం సాధిస్తే మా కుటుంబాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది, మేము బాగుపడతామని చెప్పి కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించుకున్న వాళ్ళందరినీ కూడా అవమానించే విధంగా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఎవరికి ఇచ్చారో ఒకటి చూపండి. అవినీతి కేరాబడ్డస్ మీరు. మీ హయాంలో ఎన్ని రకాల కుంభకోణాలు జరిగాయి నేను చెప్తా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో కడపలో జరిగిన డిఎస్సీలో అక్రమాలు జరగలేదా? మీ బంధువులు కదా దానికి పాత్ర. కోట్లాది రూపాయలు వసూలు చేసుకొని దాంట్లో డబ్బులు స్వాహా చేసి ఆఖరికి ఆ పరీక్ష కూడా రద్దయిన సంగతి నిజం కాదా అడుగుతా ఉన్నా. గ్రూప్ 1 పరీక్షలు ఏ విధంగా జరిగినాయి కూడా చూసినాం. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చేదాన్ని కుట్రలో భాగంగా మొత్తం నిజాయితీగా పరీక్షలు రాసిన అభ్యర్థులను నాశనం చేయడం లేదా? హాయిలైన్లో పేపర్లు దిద్దుతారు. కూలోళ్ళను దొడుకొని వచ్చి రిక్షా దొక్కే వాళ్ళను, ఆటో దొక్కే వాళ్ళని దొడుకొని వచ్చేసి పేపర్లు దిద్దారు. మీ అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. మళ్ళీ అది అల్లరై కోర్టు వరకు పోతే మళ్ళీ రెండోసారి రీకరెక్షన్ జరిగింది. రీకరెక్షన్ నిజాయితీగా అభ్యర్థులు ఈరోజు వస్తే వారికి కూడా మిగతా వాళ్ళు కోర్టు పోయి వారి పరిస్థితి ఏమవుతుందో కూడా ఈరోజు అర్థం కాని పరిస్థితి. 169 మంది గ్రూప్ 1 అధికారుల పరిస్థితి భవిష్యత్తు అయోమయతారని మీరు కదా. ఈ 2 నెలలకు ఏం సమాధానం చెప్తారు? మొన్న కడపలో కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా ఆ కారుణ్య నియామకాలంటే ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే ఆ కుటుంబంలో ఉండే అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కానీ ఎవరు చనిపోకుండా వాటిని కానీ ఉద్యోగాలు మీరు అమ్ముకొని చేయడం జరిగింది. అవిని విచారణ జరిగితే 15 మందిని ఉద్యోగాలు తీసివేయడం జరిగింది. ఇవన్నీ మీ పాపాలు కదా. ఇంత అన్యాయంగా క్రీడాకారులకు సంబంధించిన అంటారు. పబ్లిక్ డొమైన్లో పెట్టాం. 382 మందికి సంబంధించిన క్రీడాకారులు వాళ్ళు ఏ ఆటలో ఆడినారు, ఏ రాష్ట్రంలో ఆడినారు, ఏ దేశంలో ఆడినారు అని చెప్పి పబ్లిక్ డొమైన్లో వాళ్ళ సర్టిఫికెట్లు, పేర్లతో అన్నీ ఉన్నాయి. వెరిఫై చేయండి. ఊరు బట్ట కలిసి ముఖానేయడం కాదు, వెరిఫై చేయండి. నిజంగా మేము ఏదైనా సరే అవినీతి పాల్పడో అన్యాయానికి పాల్పడో ఉద్యోగాలు ఇచ్చింటే తప్పని చెప్తాం. అయ్యే పొరపాటు జరిగింది సరిదిద్దుకుంటామని చెప్తాం. అట్లా కాకుండా మరి 382 మంది క్రీడాకారులు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 135 మంది క్రీడా సర్టిఫికేట్లు ఇచ్చినారు. వాళ్ళంతా ఫేకా? మీ నాన్నగారు ఉండేటప్పుడు కానీ 105 మంది క్రీడా సర్టిఫికేట్లు వచ్చినాయి. వాళ్ళకి కానీ ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ ఫేకా? అవన్నీ ఫేక్ అని మీరు ఒప్పుకుంటారో చెప్పండి, మాట్లాడదాం. మీరు సచివాలయం ఉద్యోగాలు భర్తీ చేసి 2300 మందికి ఇచ్చినారు. ఫేక్ క్రీడాకారులకు ఇచ్చినారా? ఇంకా స్కీమ్లు స్కామ్లు అన్నీ కూడా వైఎస్ కుటుంబానికే చెల్లు అంటారు. 100% స్కీములు కానీ స్కామ్లు కానీ వాళ్ళకి సంబంధించినటే. 11 డిఎస్సీలు ఇచ్చినాం. ఇప్పటికి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిన తర్వాత నుంచి
ఏ ఒక్క ఉపాధ్యాయుడైనా సరే నేను డబ్బు ఇచ్చో లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింటే నాకు ఉద్యోగం ఇచ్చిందనో దొంగ సర్టిఫికేట్తోనో ఉద్యోగం సంబంధించి ఒక్కరిని చూపించమని చెప్పండి. 1,80,000 మంది పైచులకు ఉద్యోగాలు ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మా నందమూరి తారక రామారావు గారి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 1,80,000 మందిలో నేను పైరవీలతో ఉద్యోగం సంపాదించాను అని చెప్పి ఒక్కరిని చూపించండి. ఛాలెంజ్ చేస్తాను మేము. మీ దాంట్లో చూపించమంటావా? 100,000 చూపిస్తాం. పొద్దున లేచినాల నుంచి అరాచకము, అవినీతి, మోసము, కుట్రలు ఇదంతా టార్గెట్ ఏంది? లోకేష్ బాబు గారిని ఎదుర్కోలేక లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనను బదనాం చేయాలా? ఆయన క్యారెక్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇదేముంది అవినీతి పరుడు, పెద్ద అవినీతి చక్రవర్తి అనేది ముద్ర వేసుకున్నాడు. కాబట్టి నాతో పాటు లోకేష్ గారు కానీ అవినీతి పరుడు అని చెప్పి ముద్ర వేయాలనే తాపత్రయం ప్రయత్నం తప్ప ఇంకోటేం కాదు. లోకేష్ టార్గెట్ వాళ్ళకు డిఎస్సి ఉపాధ్యాయుల కంటే లోకేష్ బాబు గారిని గబ్బు చేయాలా, బదనాం చేయాలా, ఆయనను బజార్లో నిలబెట్టాలా, ఆయన దోషిగా నిలబెట్టాలనే తాపత్రం. ఈ పప్పులు ఏమీ ఉడకో. మీరు చేసే ప్రయత్నాలన్నీ బూమరాంగ్ కావడం జరుగుతుంది. మీరు చేసే కుట్రలన్నీ కూడా ప్రజలందరికీ కూడా కూలంకషంగా అర్థమవుతాయి. ఇప్పటికైనా కూడా మీరు సలహాలు ఇవ్వండి. ఇంకొకటి చేయొచ్చు. మేము 16,000 ఇచ్చినాం. నేను అధికారంలోకి వస్తే 26,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పు. నేను అధికారంలోకి వస్తే 26 ఇస్తా అని చెప్పు. పెద్ద గ్రూప్ వన్ అన్ని మొత్తం రాష్ట్రం నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తా అని చెప్పు. నిరుద్యోగులకు ఒక ఆశ కల్పించు. ఆ ప్రయత్నం చేయి. అది లేకోకుండా నువ్వు చేస్తాను. ఒక డిఎస్సి ఇచ్చినావా? 2019-24 మధ్య కాలంలో ఒక డిఎస్సిలే లాస్ట్ను పోయేటప్పుడు ఒక నెల ముందు 6,000 ఇచ్చినాడు. పాదయాత్ర ఏం చెప్పినాడు? 29,000 ఖాళీలు అన్నాడు. ఉద్యోగం నుంచి దిగిపోయినాక ఏమంటాడు? మేము 16,000 ఇస్తే 16,000 కాదు 23,000 ఖాళీలు ఉన్నాయంటాడు. 6,000 నుంచి 26,000 ఎట్టొచ్చాయి. 6,000 నుంచి 16,000 ఎట్టొచ్చినాయి. అంటే పొద్దున్న లేచానికి మోసము, ద్రోహము, వంచన తప్ప ఇంకోటేం లేవు. ఇదంతా కూడా యువతను ఇబ్బంది పెట్టాలా, యువతలో అనుమానాలు రేకెత్తించాలనే ఒక ప్రయత్నాన్ని ఎవరు కూడా నమ్మరు. మీరు చేసి ఏ ప్రశ్న ఎత్తినా కూడా దానికి 100కు 100% సమర్థవంతంగా సమాధానం చెప్పి తీరుతాం. ఎక్కడైనా సరే నిజాయితీగా మీరు శోధించండి. మీరు సర్టిఫికెట్ అని బజార్లో ఉండే శోధించండి. ఇక్కడ తప్పు చేసినారని చెప్పి మేము ఒప్పుకుంటాం. నిజంగా మేము తప్పు చేసినాము, మమ్మల్ని క్షమించండి అని అడుగుతాం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని. తిని తినక ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసినటువంటి డిఎస్సి అభ్యర్థుల ఆత్మస్థైర్యం తీసే విధంగా ఉందంటారా వీరి వ్యవహారం? 100% అదే. అనేక మంది పేద బడుగు వర్గీయుల వర్గచిందులు అన్నదాన సత్రాలు అవి తింటాను, దేవరాల గడ చదువుకొని ఇళ్ళకు పోలేక ఇళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డబ్బులు ఎన్ని సంవత్సరాలు పంపిస్తారు? 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు చదువుకొని వాళ్ళంతా కూడా ఈరోజు ఇంటి దగ్గర చదివేయాలంటే 9-10 వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక మనిషికి. బాడీకి కానీ కోచింగ్ సెంటర్లు కానీ అంత చదివితే వాళ్ళందరినీ అనుమానించే విధంగా, కించపరిచే విధంగా, ఆఖరుకు లాస్ట్ వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ఇంకా కొన్నాళ్ళు అవుతే మన జన్మను కూడా అనుమానించే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోకి రాజకీయాలను తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. ఇంకా భయంకరమైన కుట్రలకైనా తెరలేపుతాడు. అందరం కూడా కలిసికట్టుగా ఆ కుట్రలను ఛేదిద్దాం, అడ్డుకుందామని చెప్తాను. ఇది మొత్తం ఈ 2025 డిఎస్సిలో ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థుల అంశం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగానే దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి అవకతవకలకు ఛాన్సే ఇవ్వలేదు. కాకపోతే మాత్రం ఈరోజు ఒక గందరగోళ పరిస్థితి సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి పూనుకున్నారు. అందులో గతం నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీలకే స్కీమ్లు కావచ్చు, స్కామ్లు కావచ్చు, ఇటువంటివన్నిటి చెల్లుబాటు ఒక వైఎస్ కుటుంబానికే చెల్లుతుంది. గతంలో డిఎస్సిని రద్దు చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డికి ఉంది. ఇటువంటివన్నిటిని చర్చిద్దామంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వైఎస్ జగన్కి సవాల్ విసురుతూనే ముఖ్యంగా ఆయన చేస్తున్నటువంటి అవాకులు చవాకులని ఎవరు నమ్మొద్దు. అందులో ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు ఆత్మస్థైర్యం అనేది ఎక్కడ కోల్పోవద్దు అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లాకి నాయుడు, RTV ఆంధ్రప్రదేశ్.